తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో కట్ ఆఫ్ మార్కులు రాష్ట్రం అంతా ఒకటే ఉండాలి. జిల్లాకో రకమైన కట్ ఆఫ్ మార్కులు పెట్టిరట. ఇది సమానత్వ హక్కు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 4కి విరుద్ధమని సుప్రీంకోర్టు నిన్న వ్యాఖ్యానించిందట. జిల్లాకో రకంగా కట్ ఆఫ్ మార్కులు ఉంటాయా? ఇది రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు విరుద్ధం. ఒకే రిజర్వేషన్ కేటగిరీకి వేర్వేరు మార్కులు ఎలా నిర్ణయిస్తారు? 400 ఖాళీలు అర్హత సాధించిన వారితో భర్తీ చేయాలి. ఆ 400 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అర్హత ఉన్న వాళ్ళతో భర్తీ చేయాలని చెప్తున్నది. కానిస్టేబుల్ అభ్యర్థులు వాదిస్తున్నారు. తేలిగ్గా తేలే అంశం కాదు. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 8వ తేదీన తుది తీర్పు ఇస్తామని వెల్లడి. సో ఇది చాలా సంక్లిష్టమైన అంశమని సుప్రీంకోర్టు చెప్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో జిల్లాకో రకమైన కట్ ఆఫ్ మార్కులు నిర్ణయించడం రాజ్యాంగంలోని 14వ అధికరణం సమానత్వ హక్కుకు విరుద్ధమని అభ్యర్థుల తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఒకే రిజర్వేషన్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు వేరువేరు జిల్లాల్లో వేరువేరు కట్ ఆఫ్ మార్కులు ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నించారు. అంతేకాకుండా మిగిలిపోయిన 400 ఖాళీలు ఇప్పటికే అర్హత సాధించిన అభ్యర్థులతో భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొన్ని శాఖల్లో జిల్లా జోనల్ స్థాయి యూనిట్లు లేకపోవడంతో 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన పోస్టులు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం 2002లో జీవో 46 తీసుకొచ్చింది. దాని ప్రకారం మొత్తం పోలీస్ పోస్టుల్లో 52 నుంచి 53% వరకు ఒక్క ఉమ్మడి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలకే దక్కినాయి. మిగిలిన 27 జిల్లాల అభ్యర్థులకు కేవలం 47% పోస్టులే మిగిలినాయి. నగర పరిధిలో పోస్టులు ఎక్కువగా ఉండడంతో అక్కడ తక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఉద్యోగాలు లభించినాయి. కానీ గ్రామీణ జిల్లాల్లో పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల కట్ ఆఫ్ మార్కులు బాగా పెరిగిపోయినాయి. ఇదంతా జీవో 46. ఈ జీవో 46 తీసుకొచ్చింది కేసీఆర్. మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి. ఆయన విద్యార్థుల మీద ఉక్కుపాదమే మోపిండు. ఈయన ఈ విద్యార్థులను విస్మరించిండు. ఇట్లా ఈ జీవో 46 వల్ల ఇప్పుడు హైదరాబాద్లో ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ బేస్డ్గా ఉన్న వాళ్ళకు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆ నిరుపేదలైన విద్యార్థులు నష్టపోయారు. ఎవరుంటారు అక్కడంతా? ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే. సో ఇది ఒక పెద్ద మూమెంట్ లాగా ముందుకు వచ్చింది. చివరికి అది సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు కూడా అడుగుతున్నది అసలు జిల్లాకో రకంగా కట్ ఆఫ్ మార్కులు ఎట్లుంటాయని. దీనివల్ల రూరల్ పరిధిలో 120 నుంచి 130కి పైగా మార్కులు సాధించిన అభ్యర్థులకు సైతం ఉద్యోగాలు దక్కలే. అయితే ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు ఉమ్మడి హైదరాబాద్ పరిధిలో ఒక కట్ ఆఫ్, మిగిలిన జిల్లాల్లో మరో కట్ ఆఫ్ మార్కులు ప్రకటించారు. ఈ అంశంపై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో తమకు అన్యాయం జరిగిందని వాపోతూ 2024లో ఎం శ్రీకాంత్ సహా మరికొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి 96.50 మార్కులు సాధించినప్పటికీ హైదరాబాద్ జిల్లాకు స్థానికేతరాలిగా నిర్ణయించి ఉద్యోగం నిరాకరించారని వాపోతూ ఎస్సీ వర్గానికి చెందిన సంగీత హైకోర్టును ఆశ్రయించిందట. అంటే ఆమె స్థానికురాలు కాదు అని ఆమెకు ఉద్యోగం రాలేదట. ఆమె కోర్టుకు పోయిందట. తాను 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హైదరాబాద్లోనే చదివినా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తాను హైదరాబాద్ లోకల్ కిందకే వస్తాను, తనకు ఉద్యోగం ఇవ్వకుండా తనకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం ఇచ్చారని వాపోయారు. ఇట్లా దీని మీద వాదన జరిగింది. మరి తుది తీర్పు ఇంకా రావాల్సి ఉందట. 400 ఖాళీలు తక్షణమే భర్తీ చేయండి. తెలంగాణలో చేపట్టిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కాగా ఇంకా 400 ఖాళీలు అలాగే ఉన్నాయట. ఒకే రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి ఒక జిల్లాలో ఎక్కువ మార్కులు, మరో జిల్లాలో తక్కువ మార్కులు కట్ ఆఫ్గా నిర్ణయించడం ఏమాత్రం తగదు. ఒకే గ్రూప్లో ఉన్న అభ్యర్థులకు వేరువేరు అర్హత ప్రమాణాలు విధించడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం. అర్హత సాధించిన మిగిలిన అభ్యర్థులతోనే ఆ 400 ఖాళీలు తక్షణమే భర్తీ చేయండి అని న్యాయవాదులు కోరిరట. ఇప్పుడు అది సుప్రీంకోర్టు ఆ తీర్పుని పెండింగ్లో రిజర్వ్లో పెట్టింది. చూడాలి మరి.